గారి కోర్టు ఆయన రాసిన కవితను ఎప్పుడు కేసీఆర్ గారు చదివేవాళ్ళు. సార్ పొట్ట నేను కాళోజీ గారికి అభిమానిని. అక్షర రూపం దాల్చిన ఒకే ఒక సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక. మా చిన్ననాడు చదువుకున్నాం మేము. మా ఆయన ఇంకో మాట మా కూడా తెలుగు అన్నారు. టీచర్లు చెప్పేవారు మాకు అది. ఆంధ్ర ప్రాంత ప్రజల గురించి మాట్లాడుతూ పొట్ట కూటి కోసం వచ్చేవాడితో మాకు పేచీ లేదు, పొట్ట కొట్టేవాడితోనే మాకు సమస్య అన్నాడు. కాబట్టి ఎప్పుడు కూడా మేము ఏం మాట్లాడినా కూడా ఎవ్వరం కూడా ఆంధ్ర ప్రజలను ఎన్నడూ ద్వేషించలేదండి. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ నేను ఒక విషయం మీతో షేర్ చేసుకుంటాను. అప్పుడు ప్రతిపక్ష నాయకునిగా అంటే టిఆర్ఎస్ తరఫున ఎవరైతే లీడర్గా ఎన్నికైండో విజయ రామారావు గారు, తర్వాత నేను ఆ పార్టీకి ఒక జనరల్ సెక్రటరీగా, మా ఇద్దరి అమ్మాయిలను ఆయన గుంటూరు నుంచి అబ్బాయిని చేసుకున్నాడు, నేనేమో రాయలసీమ నుంచి అబ్బాయిని చేసుకున్నాం. అంటే చాలా కాన్షియస్ గా, ఇదేదో లవ్ మ్యారేజ్లు కాదు ఇవి. మనం ఒక మెసేజ్ ఇద్దాం, మనకు ఆంధ్ర ప్రజల పట్ల మనకేం కోపం లేదు, మనకేం వ్యతిరేకత లేదని ఒక మెసేజ్ ఇద్దామనే ఉద్దేశంతో మాకు వచ్చిన అవకాశాన్ని మేము ఆ రకంగా చూపెట్టగలిగాం. కాబట్టి ఎప్పుడు కూడా సరే కొన్ని పరుష పదాలను వాడడము ఆంధ్ర వాళ్ళ మీద ద్వేషంతో కంటే కూడా మా వాళ్ళను సన్నద్ధం చేయడానికి మేము ఆ పదాలు వాడాం. ఒక సందర్భం చెప్తాను. కేసీఆర్ గారు ఈ నిరాహార దీక్ష తదనంతర పరిస్థితులలో ఒకరోజు చండీ యాగం చేశారు. అది ఎక్కడ మన జితేందర్ రెడ్డి గారి అజీజ్ నగర్ ఫామ్ హౌస్ లో చేశారు, మామిడి తోటలో. అప్పుడు నేను మా మిస్సెస్ అందరం వెళ్ళాం. వెళ్ళిన తర్వాత డ్రెస్ మార్చుకోవడానికి వచ్చినప్పుడు లాస్ట్ డే అన్నట్టు, ఇప్పుడు నేను ఒక తమాషా చేస్తాను నువ్వు చూడు అన్నాడు. అంటే ఏంటి అంటే, నువ్వు చూడు నేను చేస్తాను, ఎందుకంటే మన దగ్గర ఈ బ్రాహ్మలు పండితులు ఎవరు కూడా ఉద్యమానికి రాలేదు. చిత్తుగాయుధం ఏరుకునే వాడి దగ్గర నుంచి కాటి కాపర్ల వరకు కూడా తెలంగాణ ఉద్యమంలోకి వచ్చారు. రాని వాళ్ళు ఎవరంటే పురోహితులు, పండితులు అని చెప్పి వాళ్ళ గురించి నేను ఒక తమాషా చూపెడతాను నీకు అని చెప్పి ప్రెస్ మీట్ లో పోయిన తర్వాత నేను కూడా పక్కనే కూర్చున్నా. ఒక ప్రశ్న వచ్చింది జర్నలిస్ట్ నుంచి, ఏమనంటే మీ చండీ యాగం విజయవంతమైందా, బాగా జరిగిందా అని అంటే ఆయన ఏమన్నాడంటే, మా తెలంగాణ బ్రాహ్మలేమో వాళ్ళకు నిష్ఠ ఎక్కువ, ఆంధ్ర బ్రాహ్మలకేమో ఆడంబరం ఎక్కువ అన్నాడు. ఈ ఒక్క మాటతోనే అగ్గిపుట్టించాడండి. తెలంగాణలో ఎప్పుడైతే నిష్ఠ ఎక్కువ, అక్కడ ఆడంబరం ఎక్కువ అన్నాడో, మాకు నిష్ఠ లేదా అని చెప్పి 2 గంటలల్లో అక్కడ కేసీఆర్ దిష్టి బొమ్మలు తలగబడ్డాయి గుంటూరులో, విజయవాడలో. వెంటనే తెలంగాణ బ్రాహ్మలంతా జేఏసీ పెట్టుకున్నారు. 24 గంటల్లో అందరినీ కూడా దారికి తీసుకురాగలిగాడు. అంటే ఉద్యమ ఎత్తుగడలలో ఎవరెవరైతే కలిసి రాలేదో వాళ్ళని ఎట్లా తీసుకురావాలి అని చెప్పి ఆయన ఒక ముందు ఆలోచనతోని ఆ చండీ యాగం చేసి, ఆ చండీ యాగం అనంతరం ప్రెస్ లో ఆ ప్రశ్న అడిగిన వ్యక్తికి ఆ సమాధానం చెప్పి అగ్గిపుట్టించాడు బ్రాహ్మణులలో. అంటే కొన్నిసార్లు పరుష పదాలు వాడినా కేసీఆర్ గారికి భాష మీద చాలా పట్టుందండి. ఆయన శిష్ట భాష మాట్లాడతాడు, బూతు మాటలు కూడా చాలా అందంగా చెప్పగలుగుతాడు తెలంగాణ యాసలో. కాబట్టి అన్నింటికి మించి సార్, ఇఫ్ యూ పర్మిట్ మీ జస్ట్ ఒకే ఒక నిమిషం చెప్తా. వారు కేంద్ర మంత్రిగా ఢిల్లీలో ఉన్నప్పుడు నేను ఢిల్లీలోనే పనిచేసేవాడిని. అతి తక్కువ మంది మీడియా మిత్రుల్ని పిలిచేవారు. ఆయన పోతన మహాభాగవతంలో పద్యాలు అసలు అంటే అసలు తడువుకోకుండా అనర్గళంగా ఒక 45 minutes to 1 hour ఆయన వీ యూస్ టు ఎంజాయ్ అండ్ హిస్ ప్రెజెన్స్. అండ్ ఇంకోటి ఆయన ఆ రోజు కూడా చెప్పారు, ఉద్యమ ఆకాంక్షల్ని రేకెత్తించడం కోసం నేను పరుషంగా ఏదైనా మాట్లాడుంటే ఉండొచ్చు, కానీ ఐ డు నాట్ రియలీ మీన్ దాట్ అని చెప్పేసి కూడా చెప్పారు. మీరన్న మాటతో 1-2 సార్లు చెప్పాలి. ఆయన ప్రజెన్స్లో ఉంటే భాష తాలూకు మాధుర్యాన్ని ఎవరైనా ఖచ్చితంగా అనుభూతిని ఎక్స్పీరియన్స్ అవుతారండి. దట్ ఐ హావ్ ఎక్స్పీరియన్స్డ్. వారికి లోపల అట్లాంటిది ఏమీ లేదు. ఇన్ఫ్యాక్ట్ మీరు అన్నారు కదా, 2 రాష్ట్రాల పురోహిత సమాజానికి ఆ యాగాలలో కూర్చున్న యాజులందరికీ కూడా వారు అద్భుతంగా సత్కారాలు చేసి పంపించారు. ఎక్కడా వివక్ష పాటించలేదు ఆయన. ఏమి వ్యక్తిగతంగా కూడా ఆయన ఎప్పుడు ఆ తరహా వ్యక్తి కాదు. అంటే ఒక నాయకుల్లో మనం ఆయన ఫ్యూడల్ మనస్తత్వాన్ని ఎండగట్టడానికి ఎంత ముందుకు వచ్చామో మంచితనాన్ని కూడా మనం చెప్పాలి సార్. తప్పకుండా చెప్పాలి. అయితే ఆయన లోపల విశ్వమానవుడు ఉన్నాడండి. ఆయనే జగన్ గారితో ఈ చర్చలు జరిపిన సందర్భం మీకు గుర్తు చేస్తాను. ఆయన ఏమన్నాడంటే, 2 తెలుగు రాష్ట్రాలకు కావాల్సిన నీళ్లు ఉన్నాయి, కాకుంటే కృష్ణాలో తక్కువ ఉన్నాయి, గోదావరిలో ఎక్కువ ఉన్నాయి. మనం ఈ రెండింటిని సామరస్యంగా కూర్చొని మాట్లాడుకొని అనుసంధానం చేసుకున్నట్టయితే మీరు కరువుతో బాధపడరు, మేము కరువుతో బాధపడము అని చెప్పి ఆయన అనేక ప్రణాళికలు జగన్ గారికి చెప్పారండి. ఆయన అంతకుముందు ఏమనుకున్నారంటే, చంద్రబాబు మనకు సహకరించాడు, అంతకుముందు మాటలు కూడా సరిగా లేకుండే వాళ్ళకి, ఒకరి మీద ఒకరికి ఇంటర్నల్ గా ఆ ద్వేషం అనేది, కోపాలు అనేటివి ఉండేటివి. కానీ జగన్ వచ్చిన తర్వాత
మనకి ఈయన సానుకూలంగా ఉండే వ్యక్తి ముఖ్యమంత్రి వచ్చిండు, ఈ 2 ప్రాంతాలు సుభిక్షంగా ఉండాలని చెప్పి 3 సార్లు మీటింగ్లలో కృష్ణా గోదావరి జలాల గురించి ప్రణాళికలు సిద్ధం చేస్తే ఏకపక్షంగా ఆయన ఆంధ్రాలో వీటిని బైకాట్ చేసిపోయి ఆయన అనుకున్న ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇంప్లిమెంట్ చేయాలనుకున్న బనకచెర్ల పోలవరం స్కీమ్ ఉందో ఆయన దానికి ఆసక్తి చూపెట్టాడు తప్ప కేసీఆర్ గారు 2 ప్రాంతాలు సుభిక్షంగా ఉండాలి